నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జూన్ 4 నిర్వహించే కౌంటింగ్ కు రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించరాదని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత బేజెండ్ల సంయుక్తంగా కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు, బందోబస్తు తదితర ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ మాట్లాడుతూ, కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని, ఆ మేరకు సంబంధిత సిబ్బంది ఖచ్చితమైన తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. విష్ణు కాలేజ్ ఆవరణలోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని, విష్ణు కాలేజ్ వెలుపల మాత్రమే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఉదయం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేయాలని అన్నారు. భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో ఈవీఎంల రవాణా కోసం బార్కేడ్లను ఏర్పాటు చేసుకోవడం, ప్రవేశ ద్వారం మళ్లింపు కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. కౌంటింగ్ కేంద్రంలోకి మీడియా ఏ ప్రాంతం వరకు అనుమతించబడుతుందో గుర్తించడానికి సైన్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఖచ్చితత్వం పాటించాలని, శాంతియుత విధానంలో లెక్కింపు ప్రక్రియ నిర్వర్తించడంలో అందరూ సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత బేజెండ్ల మాట్లాడుతూ, పోలింగ్ ప్రశాంతంగా పూర్తి చేసుకోవడానికి కృషి చేసిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. అదే స్ఫూర్తితో కౌంటింగ్ను కూడా పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలీస్ యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, సంఘటన జరగడానికి ఆస్కారం లేకుండా నిరోధించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అన్నారు. బాటిల్స్, టిన్స్ ద్వారా పెట్రోల్ అమ్మకాలు నిషేధించినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, ఏపీ టూరిజం జేడీ ఆచరణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వి స్వామినాయుడు, కేఎల్సీ డిప్యూటీ కలెక్టర్ పాలకొల్లు రిటర్నింగ్ అధికారి బి శివనారాయణ రెడ్డి, నరసాపురం ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి అచ్యుతాంబరీష్, భీమవరం ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి కె శ్రీనివాసరాజు, తణుకు మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ అధికారి బి వెంకటరమణ, తాడేపల్లిగూడెం ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి కె చెన్నయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు. So that's why all the hours you must talk to the your main candidate and tell them that in the hours of police security the proper checks and balances in time. Candidate agents time ki raavali 7 o'clock varaku raavali. Of half an hour 45 minutes please understand that which we are now coming to the point delay will happen. So that's the plan. And so idea is by 8:15 we start the counting. First round will always take time, 40-45 minutes starting tabulation. In the run up to the counting day. Okay, this sensitization of candidates and agents. So this thing, both ROs and DSPs, we would request all of you have frequent meetings with the counting agents and with the candidates also, like giving the message out to the candidates that we want a normal situation here. Based on the results that are being they're coming out at the counting center, we don't want any kind of search operations. We're doing peace committee meetings. All of you have. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అల్తి సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని మంగళవారం అత్తిలి టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుల సమక్షంలో సత్యనారాయణ పుట్టినరోజు కేకును కట్ చేశారు. ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిల్లో వేంచేసి ఉన్న శ్రీ
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. గ్రామానికి చెందిన కొనగల్ల సత్యరత్న కిషోర్ స్రవంతి దంపతులచే శ్రీ స్వామివారి కళ్యాణ తంతును నిర్వహించారు. వాడపల్లి శశికాంతాచార్యుల ఆధ్వర్యంలో వైకాసన ఆగమం ప్రకారం కళ్యాణం జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు పుస్తక పఠనం, స్టోరీ టెల్లింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ అంశాలపై రిసోర్స్ పర్సన్ కె కోమలి శిక్షణ ఇచ్చారు. పిల్లల్లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం, చదివే అలవాటు పెంచడానికి ఈ శిబిరం ఎంతగానో దోహదపడుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో గంధం శేషవేంద్రరావు, ఎం శ్రీదేవి, రాజబాబు, బాలాజీ, గ్రంథపాలకుడు డి కృష్ణారావు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఆరివిల్లిలో శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ ఉత్సవాల సందర్భంగా సత్య హరీష్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం ఆరివిల్లి, స్కిన్నర్పురం జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఉప సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి క్రికెట్ మ్యాచ్ నిర్వహించే క్రీడా ప్రాంగణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో క్రికెట్ అభిమానులు, యువత పాల్గొన్నారు. కొవ్వూరు మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు అకాల మరణానికి తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొమ్మేరు జమీందారి కుటుంబానికి చెందిన ఆయన మెట్ట ప్రాంత ప్రజలకు సుపరిచితుడయ్యారని అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి 1983, 1985, 1989, 1994, 2004 వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత ఉందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమం ముల్లపూడి వెంకట కృష్ణారావు, దొమ్మెటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, కలగరి వెంకటకృష్ణ, మంత్రి రావు వెంకటరత్నం, బస్వ రామకృష్ణ, తాతపూడి మార్తిరావు, ఒమ్మి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాజీవ్ గాంధీ చేసిన కృషి జాతి ఎన్నటికీ మరవరాదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు అన్నారు. మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హరికుమార్ రాజు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీదని అన్నారు. భారత్లో సాంకేతిక విప్లవం తీసుకువచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి దేశ ప్రగతికి ఎనలేని కృషి చేసి తన ప్రాణాలను దేశం కోసం బలైపోయిన రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడని హరికుమార్ రాజు పేర్కొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.